హే గైస్, ఎలా ఉన్నారు? జనవరి 22, 2025 రోజు మహారాష్ట్రలో జలగాన్ డిస్ట్రిక్ట్ దగ్గర ముంబై బౌండ్ పుష్పక్ ఎక్స్ప్రెస్ లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. సడన్ గా ఫైర్ స్పార్క్స్ కల్పించడంతో పాసెంజర్స్ ఎమర్జెన్సీ చైన్ పుల్ చేసి ట్రైన్ ని హాల్ట్ చేసి ట్రైన్ దిగి పక్క ట్రాక్ మీదకి వచ్చారు. పాసెంజర్స్ పక్క ట్రాక్ మీదకి వచ్చిన వెంటనే కర్ణాటక ఎక్స్ప్రెస్ స్పీడ్ గా వస్తుందని వాళ్ళకి తెలియలేదు. అండ్ ఇంతలో ఆ ట్రైన్ స్పీడ్ ని కంట్రోల్ చేయలేక ఈ ట్రాజడీ జరిగింది. ఈ ఇన్సిడెంట్ లో 13 మంది స్పాట్ లోనే చనిపోయారు. ఇంకా 15 మందికి సివియర్ ఇంజురీస్ అయ్యాయి. ఇన్వెస్టిగేషన్ ప్రకారం స్పార్క్స్ వచ్చిన రీజన్ హాట్ యాక్సిల్ ఆర్ బ్రేక్ బైండింగ్ వల్ల ఐడెంటిఫై చేశారు. ఈ స్పార్క్స్ చూసి పాసెంజర్స్ పానిక్ అవడంతో ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఈ ట్రాజడీ జరిగింది. మహారాష్ట్ర గవర్నమెంట్ చనిపోయిన ప్రతి పర్సన్ కి 5 lakhs ఎక్స్గ్రేషియా అండ్ రైల్వే మినిస్ట్రీ 1.5 lakhs ఎక్స్గ్రేషియా అయితే అనౌన్స్ చేశారు. పీఎం మోడీ కూడా కండోలెన్సెస్ చెప్పారు అండ్ అథారిటీస్ కి ఇమ్మీడియట్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. బట్ ఇప్పుడు కండోలెన్సెస్ వల్ల అలానే ఎక్స్గ్రేషియాస్ ఇవ్వడం ఒకటే దీనికి సొల్యూషన్ కాదు. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి మన ఇండియన్ రైల్వేస్ లో యావరేజ్ గా ఎవ్రీ ఇయర్ 50 to 60 యాక్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి. నేను ఇక్కడ గవర్నమెంట్ అడిగేది ఒకటే, ఎవ్రీ ఇయర్ మీరు ఇండియన్ రైల్వేస్ కి అలొకేట్ చేస్తున్న బడ్జెట్ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేస్తున్నారు. బట్ అంత మనీ అలొకేట్ చేస్తున్నా ఇలాంటి యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయని. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.